వైద్య సేవల నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సదుపాయాన్ని సహాయాన్ని అందించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్కి మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ప్రావీణ్య సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్య సేవల నిమిత్తం రోజు ఎంతమంది వస్తుంటారనే వివరాలను సంబంధిత ఆరోగ్య కేంద్రం వైద్యులను సిబ్బందిని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలోని ఫార్మసీలో మందులు అందుబాటులో ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన పలు రికార్డులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య, హన్మకొండ ఆర్టీఓ రాథోడ్ రమేష్, స్థానిక తహసీల్దార్ జగదీష్ సింగ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. గురించి ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే అనేది ఉంది. అవేర్నెస్ అనేది కల్పించడం చాలా ఇంపార్టెంట్. క్యాన్సర్ మీరు రోజు ప్రతి ఒక్కరిని ఊర్లో పలకరిస్తారు, అందరూ మీకు పరిచయం, వాళ్ళకు కూడా మీరంటే పరిచయం. కాబట్టి మీ ద్వారా దీని గురించి అవగాహన అనేది ఇంకా ఎక్కువ పెరగాల్సిన అవసరం ఉంది. సో ఒకటి మన ఏఎన్ఎం శుక్రవారు చెప్పినట్టు చాలా కరెక్ట్గా చెప్పారు. మీరు సిమ్టమ్స్ వాళ్ళు చెప్పినప్పుడు ఇమీడియట్ గా రికగ్నైజ్ చేసి వాళ్ళని టెస్ట్ కి వెళ్ళండి అని చెప్తే దాంతోనే సగము ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. ఎందుకంటే చాలా కేసెస్ లో క్యాన్సర్ చాలా లాస్ట్ స్టేజ్ కి తెలుస్తుంది, దాని తర్వాత ఎవరు ఏమి చేయలేని పరిస్థితి ఉంటుంది. సో మీరు కరెక్ట్ టైంలో కరెక్ట్ అడ్వైస్ మీరు ఇస్తే వాళ్ళు కూడా మంచి ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీరు సిమ్టమ్స్ అనేది రికగ్నైజ్ చేయటం, వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వటం అనేది చాలా అవసరం. దాంతోపాటు ఏదైతే అలవాట్లు ఉంటాయో స్మోకింగ్ కానీ ఈ గుట్కా కానీ ఇట్లాంటివన్నీ కూడా డిస్కరేజ్ చేయటం మీ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఊర్లో ఇది కూడా మీరు అవగాహన క్యాన్సర్ గురించి కల్పించాలి అనేది కోరుతున్నాము. అదే కాకుండా ఇందాక పిహెచ్సిది ఇన్స్పెక్షన్ లో చూసినప్పుడు మన నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బీపీ అండ్ షుగర్ గురించి స్క్రీనింగ్ అనేది పర్సెంటేజ్ చాలా తక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు మనకి ఇంకొక 2 నెలల్లో మార్చి 30th కల్లా కంప్లీట్ 100% మనము స్క్రీనింగ్ కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి మీరు టార్గెట్ పెట్టుకొని మీకు 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఎంతమంది అయితే ఉన్నారో ఊళ్ళో వాళ్ళల్లో ఎంతమంది ఈ రోజు వరకు మీరు అంటే ఈ సంవత్సరంలోని ఈ రోజు వరకు ఎంతమందిని ఒకసారి చెక్ చేశారు. మిగతా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకసారి స్క్రీనింగ్ కంప్లీట్ చేసుకొని ఎవరికైతే బీపీ కానీ షుగర్ ఉందో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఆన్లైన్ పోర్టల్లో మీరు ఎంటర్ చేయండి. 2 విషయము, ఎవరినైతే మీరు బీపీ షుగర్ ఉంది అని గుర్తించారో వాళ్ళందరికీ కూడా మందులు మీ సబ్ సెంటర్లోనే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మంచి మందులు ఉన్నాయి అనేది కూడా మీరు అందరికీ తెలియజేయాలి. ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్గా వేసుకోవాల్సిన మందులు కాబట్టి వాళ్ళకి ఖర్చు చాలా అవుతుంది. మన దగ్గర ఫ్రీగా ఉన్నాయి, మంచి మందులు ఉన్నాయి అనేది కూడా మీరు ప్రతి ఒక్కరిని కూడా ఫాలో అప్ కోసం వాళ్ళని